యొక్క కార్యాలని చూడడానికి, ఆయన గొప్ప కార్యాలందు విశ్వాసం ఉంచడానికి కనుక నీ హృదయాన్ని అప్పగిస్తే గొప్ప గొప్ప కార్యాలని నువ్వు చూడగలుగుతావు. ఎస్తేర్ని ఒక్క రాత్రిలోనే రాణిగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. లోపల నుంచి బయటకు వచ్చేది నిన్ను నష్టపరుస్తా ఉంది. నీ మాట విషయమై, నీ వాక్కు విషయమై నీ ఒక నిర్ణయం తీసుకోవాలి. నీ మాట సత్యమైతే నువ్వు స్వస్థత పొందుకుంటావు. నీ మాట సత్యమైతే నువ్వు క్షమాపణ పొందుకుంటావు. హల్లెలూయా. సంఘం యొక్క దౌర్భాగ్యం ఏమిటంటే బయట నుంచి శక్తి పొందుకోవాలనుకుంటుంది. బయట నుంచి శక్తి. ఆహారం ఎక్కడ ఉంటుంది? బయట, లోపల. చెప్పండారా? బయట ఉంటుంది. తింటే నాకు శక్తి వస్తుంది కాదు, నీ లోపల నిన్ను జీవింపజేయువాడు నివాసం చేస్తున్నాడు. ఆమెన్. బయట ఉండేది నీకు శక్తిని కలుగు చేయదు, బయట ఉండేది నీకు నష్టము కలుగు చేయలేదు. ఎందుకంటే నీ లోపల జీవింపజేయు ఆత్మ నివాసం చేస్తున్నాడు. క్రీస్తు ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడని మీకు తెలియదా? మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారని లేఖనం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. నేను దేవుని ఆలయమై ఉన్నాను. నా లోపల దేవుడు నివాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నాలో నివాసం చేస్తున్నాడు. నన్ను జీవింపజేయవాడు, నన్ను స్వస్థపరచువాడు, నాకు దీర్ఘాయుష్షు కలుగజేయవాడు, నాకు నిత్య జీవం అనుగ్రహించువాడు నాలోనే నివాసం చేస్తున్నాడు. నా బలము నాలోనే ఉంది. ఆమేన్. ఇద్దరు వ్యక్తులను తీసుకుంటే, బాగా స్వీట్స్ తింటాడు, ఈయనకి షుగర్ రాదు. ఇంకోటి ఉంటాడు, ఆడి పాపం స్వీటే ముట్టుకోడు, ఆడికి షుగర్ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వెళ్ళిందా, లోపల నుంచి వచ్చింది? అది స్వీట్స్ ఎక్కువగా తిన్నోడికేమో షుగర్ రాదు. స్వీట్స్ అసలు ఏం తినలేనోడికి షుగర్ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? మనం అనుకుంటున్నాం షుగర్ తినకూడదు, టీలో పంచదార వేసుకోకూడదు, ఇంకా చాక్లెట్ తినకూడదు. ఇదంతా మంచిదే. కానీ నేనేం చెప్తున్నానంటే బయట నుంచి లోపలికి వెళ్ళేది బహిర్భూమిలో కలిసిపోతుంది. లోపల నుంచి బయటకు వచ్చేది నిన్ను నష్టపరుస్తా ఉంది. నీ మాట విషయమై, నీ వాక్కు విషయమై నీ ఒక నిర్ణయం తీసుకోవాలి. నీ మాట సత్యమైతే నువ్వు స్వస్థత పొందుకుంటావు. నీ మాట సత్యమైతే నువ్వు క్షమాపణ పొందుకుంటావు. హల్లెలూయా. పాత నిబంధనలో యాజకుడి దగ్గరికి తప్పు చేసిన అమ్మాయిని తీసుకొచ్చేవాడు. ఆ తప్పు చేసిన అమ్మాయి వచ్చి యాజకుడు ఎదురుగా నిలవబడేది. ముసుగేసి ఆ ముసుగును యాజకుడు తొలగించేవారు. అప్పుడు ఆమె ఏం చెప్తాదో, ఆమె సత్యం చెప్తే, ఆమె నిజం చెప్తే, ఆమె భర్తను కాక వేరొకని కూడకుండా ఉంటే, ఆమె వ్యభిచారిని కాకపోతే ఆమెకేం జరగదు. ఒకవేళ ఆమె తప్పు చేస్తే ఆమె చెప్పిన మాటను బట్టి, ఆమె చెప్పిన సత్యాన్ని బట్టి ఆమెకేమొచ్చేదంటే, నేను తప్పు చేశాను, నేను యథార్థంగా ప్రవర్తించలేదు, నా జీవితంలో నేను ఈ విధంగా తప్పు చేశాను అనగానే ఆమె కడుపు ఉబ్బిపోయేది, ఆమె తొడలు పడిపోయేవి, ఆమె నడుము పడిపోయేది, శాపం ఆ వ్యక్తి మీద దిగి వచ్చేది. ఏం చెప్తే? సత్యం చెప్తే, పాపము ఒప్పుకుంటే. కానీ ఇప్పుడైతే అలా కాదు. నీ పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతిలో నుండి నిన్ను విడిపించును, నిన్ను పవిత్రునిగా చేయును. అప్పుడైతే శిక్ష, ఇప్పుడైతే నీ నిజాయితీ నీకు ఆశీర్వాదంగా మారిపోయింది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఆ వ్యక్తి ఒకవేళ నిజంగానే మంచి వ్యక్తి అయితే ఆమె గర్భాన్ని ధరించి, ఆమె స్వస్థత పొందుకొని గర్భాన్ని ధరించి ఒక బిడ్డకు జన్మనిచ్చేది. ఆమె చెప్పినటువంటి సత్యం అది ఒకవేళ నిజమైనా గానీ, ఆమె తప్పు చేసిన వ్యక్తి అయితే ఆమె మీదకి ఏమొచ్చేది? శాపం వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు, నీకు క్షమాపణ వస్తా ఉంది. హల్లెలూయా. నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నీ రక్తం చేత నన్ను కడుగు, నేను నీ పాపం చేశానని నువ్వు నిజంగా ఒప్పుకుంటే, కప్పుకుంటే కాదు, ఒప్పుకుంటే
నీకు క్షమాపణ. అందుకే బైబిల్ రాయబడుతుంది, మన పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఒకవేళ మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయన అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. సత్యమే నేను జీవింపజేస్తుంది, నీ సత్యమే, నీ నోటి మాటే నీకు జీవం కలుగు చేస్తుంది. సామెతల గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఒకడు తన నోటి ఫలాన్ని బట్టి తృప్తిగా వాడు ఆశీర్వదించబడు, తన నోటి ఫలాన్ని అనుభవిస్తాడని, తన నోటి ఫలం చేత తృప్తిని అనుభవిస్తాడని రాయబడింది. కాబట్టి నీ నోరు సత్యం మాట్లాడితే, సామెతలు 12:14, ఒకడు తన నోటి ఫలం చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలం వానికి వచ్చును. 17వ వచనం, సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు పలుకును. 19వ వచనం, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. హల్లెలూయా. నిజమాడు పెదాలట నిత్యం ఉంటాయట. హల్లెలూయా. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండు అంటే నాకేమని అర్థమైందంటే, నిజమాడు పెదాలు నిత్యం ఉంటాయి, అబద్ధమాడే నాలుక క్షణమాత్రమే ఉండంటే క్షణం తర్వాత ఏమవుద్ది? కట్ అయిపోద్దనా? దానికి అర్థం ఏంటో తెలుసా? మనిషి లేకుండా పెదాలు ఉంటాయండి నిత్యం? మనిషి లేకుండా పెదాలు ఉంటాయా? ఉండవు, మనిషితో పాటే. దానికి అర్థం ఏంటంటే, నువ్వు నిజం మాట్లాడే వ్యక్తివైతే నిత్యము ఉంటావు, నువ్వు అబద్ధం ఆడే వ్యక్తివైతే క్షణమాత్రంలో నష్టాన్ని సంపాదించుకుంటావు, క్షణమాత్రంలోనే నువ్వు నష్టాన్ని సంపాదించుకో. నువ్వు నిజము పలికే వ్యక్తివైతే నిత్యము ఉంటావు, తరతరాలలో నీకు దీవెన కలుగుతుంది, నీ పేరు నిత్యము ఉంటుంది, నీకు నిత్య మహిమ చేత దేవుడు తన కృప చేత నింపుతాడు, నిత్యమైన కృపలు నీకు అనుగ్రహిస్తాడు, నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తాడు, ఎన్నటెన్నటికీ నీకు దీవెన కలుగుతుంది, పిల్ల తరమున నువ్వు దీవించబడతావు. నీ నోరు ఆరోగ్యకరమైన నోరైతే, నీ పెదాలు సత్యం మాట్లాడేవైతే, నువ్వు నిజం పలికేవాడివైతే నిత్యము జీవిస్తావు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపడతాం. అంటే నేను అంటాను, నీకు దీర్ఘాయుష్షు కలుగును. నీ నిజం, నీ సత్యం, దేవుని ఎదుట నీ యథార్థత, నమ్మకత్వం, నీతి నీకేం కలిగిస్తుందంటే, నీకు దీర్ఘాయుష్షు కలిగిస్తుంది, నీకు ఆరోగ్యం కలిగిస్తుంది, నీకు నెమ్మది పుట్టిస్తుంది, నీకు ధైర్యం పుట్టిస్తుంది. దావీదంట, నా యథార్థత నాకు ధైర్యం పుట్టించదా? అవును, పుట్టిస్తుంది. తన యథార్థతను బట్టి తన ధైర్యం పొందుకోలేదు, కానీ తాను యథార్థవంతుడు గనక, యథార్థమైన మాటలు తన నోటిలో ఉన్నాయి గనక, సత్యము పలికేవాడు గనక తన యథార్థత తనకు ధైర్యం పుట్టించింది, తనకి నమ్మిక పుట్టించింది. ఈరోజు నీకు ధైర్యం కావాలంటే, నమ్మిక కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే, స్వస్థతలు కావాలంటే, కృప కావాలంటే, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత నువ్వు అనుభవించాలంటే, భూమి మీద దేవుని రాజ్యాన్ని భూమి మీద నువ్వు రుచి చూడాలంటే, దీర్ఘాయుష్షు పొందుకోవాలంటే నీకు కావాలి నీ నోట్లో నుంచి సత్యం, నీ అంతరంగంలో సత్యం. కోరు దేవుడు అబద్ధమాడుట ఆయనకి ఇష్టం లేదు. జకర్యా గ్రంథంలో రాయబడి, ప్రతి వాడును తన పొరుగువానితో నిజమే మాట్లాడాలి, ఒకవేళ అబద్ధం ఆడితే అది యెహోవాకు అసహ్యం అని రాయబడింది. దేవునికి అసహ్యమైన కార్యము అబద్ధమాడుట నీ పొరుగువానితో. ఎందుకంటే మనం ఒకరికొకరము అవయవములై ఉన్నాము. మనం ఎలా ఉన్నామంట? మనం ఒకరికొకరు అవయవాలమై ఉన్నాం కనుక మీరు ఒకరితో ఒకడు నిజము మాట్లాడండి, ఒకరితో ఒకడు సత్యమే మాట్లాడవలను అని రాయబడింది. నీవు మాట్లాడే సత్యం నీకు జీవాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే మనము ఒకరికొకరు, నాకు ఈయన అవయవముగా ఉన్నాడు, ఈయనకు నేను అవయవముగా ఉన్నాం, మనమందరము కలిసి క్రీస్తుకు శరీరమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ తోటి సహోదరునితో నువ్వు అబద్ధం ఆడకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎందుకంటే అతనికి నేను అవయవముగా ఉన్నాను, అతను నాకు అవయవముగా ఉన్నాడు, మనందరం కలిసి క్రీస్తుకు శరీరముగా ఉన్నాము. ఆమేన్. ఐ యామ్ బాడీ ఆఫ్ ద క్రైస్ట్. నేను క్రీస్తు శరీరాన్ని. మనం ఏంటో మనకు తెలియకుండా ఈ భూమి మీద బతికేస్తున్నాం అంతే. అలాంటి వాళ్ళని అనాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, జంతువు బతుకుతుంది, నువ్వు కూడా బతుకుతున్నావు. మనం ఏంటో తెలియకుండా బతికేస్తే అలాగే అనాలి. కుక్కకు కూడా తెలీదు అదెందుకు బతుకుతుందో. నీ మీద ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది, నీ మీద ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. నిన్ను దేవుడు తన ప్రణాళిక చేత పిలుచుకున్నాడు. నీవు క్రీస్తు శరీరమై ఉన్నావు.
క్రీస్తు నీలో నివాసం చేస్తున్నాడు. నీవు దేవుని ఆలయంగా పిలువబడ్డావు. నువ్వు నిత్య జీవం కోసం ఏర్పాటు చేయబడ్డావు. జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను ఆయన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. ఈ మర్మమైన సంఘాన్ని, అన్యజనులకు అపోస్తలుడిగా పిలువబడిన పౌలును గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే, పౌలు గారికి కూడా సౌలుగా ఉన్నప్పుడు ఈ సంఘాన్ని గూర్చిన మర్మం అర్థం కాలేదు. నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాడు, నేను దేవుని పక్షంగా నిలవబడ్డాను అనుకున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాను అనుకున్నాడు, నేను చాలా ఖచ్చితమైన వ్యక్తిని, యథార్థవంతుని అనుకున్నాడు. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకుండా ఈ భూమి మీద జీవించాడు. ఒక దినం వచ్చింది, కళ్ళు తెరవబడ్డాయి, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, ప్రభు మాటలు వినగలిగాడు. దేవుని కృప అతన్ని ఆవరించింది. అతను దేవుని చిత్తంలో ప్రవేశించాడు. నాటి నుండి కూడా అతను ఒక ఉన్నతమైన నడక నడవడానికి ప్రారంభించాడు. అతను పిలువబడుతున్నాడు అప్పుడు అన్యజనులకు అపోస్తలుడిగా. హల్లెలూయా. అన్యజనులు రక్షణ పొందుతారనే విషయం అప్పటి వరకు అతనికి అర్థం కాలేదు. ఎందుకంటే సంఘము మర్మమై ఉన్నది. ఆయా వంశాల్లోంచి, ఆయా జనాల్లోంచి, ఆయా వ్యక్తుల్లో నుంచి అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తండ్రికి మహిమార్థముగా గొర్రెపిల్ల ఎదుటను సింహాసనం ఎదుట తెల్లని వస్త్రాలు ధరించిన వారై ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుట సాష్టాంగపడి, మీరు మాకు కలుగజేసిన రక్షణ బట్టి స్తోత్రం అని చెప్పే దినం రాబోతుందనే విషయం లోకానికి తెలియదు. కానీ నీకు తెలియాలి, ఎందుకంటే నువ్వు క్రీస్తు శరీరమై ఉన్నావు, నువ్వు సంఘానివై ఉన్నావు. హల్లెలూయా. లోకానికి అర్థం కాకపోవచ్చు, లోకానికి వెర్రితనం కావచ్చు, కానీ దేవుని మర్మములు నీకు అర్థం కావాలి. ఆమేన్. నీ పట్ల దేవుని చిత్తం నువ్వు కనుక్కోవాలి. నువ్వు అలా కనుక్కోకపోతే నువ్వు జంతువుతో సమానం అని చెప్పండి పక్కలతో. తన ధన విస్తారతను బట్టి సంతోషించువాడు, హర్షించువాడు నశించు జంతువులను పోలి ఉన్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. కేవలం ఘనత మీద, అధికారం మీద, ధనం మీద, ఆస్తి మీద నీ హృదయాన్ని పెట్టుకుంటే ప్రయోజనం లేదు. ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలి, ఉద్యోగం, మా కొడుకు ఉద్యోగం, నాకు ఉద్యోగం, నా ప్రమోషన్ కావాలి, ఇదే ఏడుపు. ఇల్లు లేదని పాస్టర్ గారు ఇల్లు గురించి ప్రార్థన చేయండి, ఇల్లు గురించి ప్రార్థన, ఇల్లు 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 ఇల్లు. కేవలం ఈ లోక సంబంధమైన విషయాల మట్టుకే నీ హృదయం తిరిగితే ప్రయోజనం లేదు. ఆత్మ సంబంధమైన రెలంలోనికి, ఆత్మ సంబంధమైన కృపలోనికి, దేవుని చిత్తంలోనికి, ఆ దేవుని చిత్తాన్ని కనుగొని నువ్వు ప్రవేశించాలి. అప్పుడు నీ జీవితానికి ఒక పరమార్థం. నా ఎడల నీ చిత్తం ఏమై ఉంది? నన్ను ఎందుకని పిలుచుకున్నావు? నీ శరీరంలో ఒక భాగంగా నన్ను ఎందుకు సమకూర్చావు? నేను నీ శరీరంలో అవయవమై ఉన్నాను, ఎందుకై ఉన్నాను? తెలియని వాడు చాలా చులకనగా ఉంటాడు. క్రీస్తు శరీరం అందుకే సరిగ్గా ఫామ్ అవ్వలా. అవగాహన లేకుండానే క్రీస్తు శరీరంలో చాలా మంది చేర్చబడ్డారు. దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకోకుండానే క్రీస్తు శరీరములో అవయవాలుగా చేర్చబడ్డారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడి, నీకు స్పష్టమైన అవగాహన కావాలి, నువ్వు సత్యమే మాట్లాడాలి. ఎందుకంటే నీ సహోదరుడు నీకు అవయవమై ఉన్నాడు. కన్నుతో చేయి అబద్ధం ఆడుతుందా? నీ కాలుతో నీ చేయి అబద్ధం ఆడుతుందా? నీకు అవయవమై ఉన్న నీ సహోదరుడితో కూడా సత్యమే చెప్పవలెను. ఆమేన్. నిజం మాట్లాడేవాడు నిత్యం జీవిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. నిజమాడు పేదాలు నిత్యం ఉంటాయి. దేవునికి స్తోత్రం. మీకు ఒక విషయం తెలుసా? ఆదాము వలన మనం పాపులం అయ్యామంట. ఒకని అపరాధము వలన మనం పాపులుగా ఎలా మార్చబడ్డామో, ఒకని నీతి మూలంగా మనము నీతిమంతులుగా చేయబడ్డాం. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు మీరందరూ ఎవరు? పాపులు అయితే కాదు, మీరు పరిశుద్ధులు. ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, కొలస్సులో ఉన్న పరిశుద్ధులకు, కొరింథులో ఉన్న పరిశుద్ధులకు, గలతీలో ఉన్న పరిశుద్ధులకు, రోమాలో ఉన్న పరిశుద్ధులకు అని పత్రికలు రాశాడు పౌలు. అంటే వాళ్ళందరూ క్రియలలో అపవిత్రులు కాదని కాదు, క్రియలలో ఏ పాపం చేయని వారు అని కాదు, కానీ క్రీస్తు నీతిని ధరించుకున్నవారని, వారు క్రీస్తు ద్వారా పరిశుద్ధులుగా మార్చబడిన వారని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తం మిమ్మల్ని పవిత్రులుగా చేసింది. మీరు నీతిమంతులుగా మార్చబడ్డారు. మీరు నీతిని ధరించుకున్నారు. మీ నీతి మీ క్రియల వల్ల కలిగింది కాదు, ఇది దేవుని కృపయే. ఇప్పుడు ఆదాము గారు పాపం చేశారు. నేను పాపం చేయకపోయినా ఆయన చేసిన పాపం వల్ల నేను పాపినేనంట. నేను పాపం చేయడం వలన నేను పాపిని. ఓకే, నేను పాపం చెయ్యకపోయినను నేను పాపినే. కారణం ఏంటంటే ఒకని అపరాధం మూలంగా నేను పాపముగా చేయబడ్డాను. నేను పాపము చెయ్యకపోయినను నేను పాపినే. కారణం ఏంటంటే మా తాత పాపం చేశాడు. ఆదాము గారు
ఆదాం గారు చేసిన పాపం నా నెత్తి మీదకి వచ్చిందంట. ఒకని అపరాధము వలన నేను ఎలాగైతే పాపిగా చేయబడ్డానో ఒకని కృపచేత కడపటి ఆదామైన యేసు క్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. హల్లెలూయా. ఆదాం గారేమో నాకు పాపం ఇచ్చారు, యేసయ్య ఏమో నా పాపాన్ని కడిగేసి నాకు నీతిని అనుగ్రహించాడు. ఒకని వలనే పాపం వచ్చింది ఈ భూమి మీదకి, ఒకని వలనే పాపం పోయింది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుదాం. ఆదాము ద్వారా పాపం పొందుకున్నావు, క్రీస్తు ద్వారా నీతిని స్వతంత్రించుకున్నావు. మన నీతి మన క్రియల వల్ల కలిగింది కాదు, కానీ ఇది దేవుని కృపే. మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం. మీరందరూ పరిశుద్ధులే. కాబట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు పరిశుద్ధులు గనక పరిశుద్ధంగా ఉండండి, మీరు నీతిమంతులు గనక నీతి కలిగి ఉండండి, మీరు సత్యవర్తనులు గనక మీరు సత్యమే మాట్లాడండి, మీరు రాజు బిడ్డలు గనక రాజులాగా వ్యవహరించండి. రాజు ఏం చేస్తాడు? కమాండ్ చేస్తాడు. రాజు ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. రాజు ఏం చేస్తాడు? ఈరోజు చాలా మంది పరిస్థితి, ప్రభా నాయనా నా కొడుకురా బాబు, ఎందుకురా బాబు అలా అడుక్కుంటావు అంటాడు. ఆయన ఎందుకు నాన్న నువ్వు అంత కష్టపడాలి, నువ్వు అంత అవసరం లేదు బాబు, ఈ ఆస్తి అంతా నీదేరా అంటాడు. తండ్రి ఆస్తి పిల్లలకు సొంతం, యేసు కుమారుని నేనే కదా. బాధలిక ఉండవు, వ్యాధులిక ఉండవు, రోగమిక ఉండదు, కష్టమిక ఉండదు. పిల్లల రొట్టె పిల్లలకే అని చెప్పండి. పిల్లల రొట్టె పిల్లలకే పిల్లల రొట్టె పిల్లలకే. బాధలిక ఉండవు, వ్యాధులిక ఉండవు, కష్టమిక ఉండదు, నష్టమిక ఉండదు. పిల్లల రొట్టె పిల్లలకే, పిల్లల రొట్టె పిల్లలకే, పిల్లల రొట్టె పిల్లలకే, పిల్లల రొట్టె పిల్లలకే. ఒక తల్లి యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు, కేకలేస్తుంది, అయ్యా యేసయ్యా కరుణించు కరుణించు కరుణించు, నా కుమార్తె చాలా వేదనలో ఉందయ్యా, దయ్యం పట్టిందయ్యా, అయ్యా నా కుమార్తె అనారోగ్యంగా ఉందయ్యా, కరుణించు యేసు అంటే యేసుప్రభు నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన వినిపిస్తుంది కానీ నిలబడినట్టుగా వెళ్ళిపోతున్నాడు. ఆయన వెనకత్తలు శిష్యులు కూడా వెళ్తున్నారు. ఈయనేం మాట్లాడట్లేదు, ఆమెమో అరుస్తూ ఉంది. వీళ్ళకేమో ఇరిటేషన్, ఎందుకు అలగరుస్తుంది చెవుకోసం మేకలాగా. ఆయన పలికేవాడుగా మొట్టమొదటి పిలిచి మాకు వినబడుతుంది, ఆయన కూడా వినబడుతుందిగా, మాకు వినబడుతున్నాడు, ఆయన కూడా వినబడుతుందిగా, ఆయన పలికే ఉద్దేశం నోర్మి అన్నారు. ఆపమ్మ నీకు దండం వందనాలు అన్నారు. ఈమెం చేసింది తెలుసా? పాదం మీద ఉంది. అసలు మీరెవరు నాకు చెప్పడానికి? అసలు ఆయన బాగానే ఉన్నాడు. మధ్యలో కోపం అంతా ఎవరి మీద అంటే వాలంటీర్స్ మీద, పరిచారకుల మీద, శిష్యుల మీద కోపం అంతా వాళ్ళ మీద. పాస్టర్ గారు మంచోలే, అష్టమ గారి మీద కూడా ఉంటుంది కోపం. అసలు మీరెవరు నాకు చెప్పడానికి? అసలు ఆయన బాగానే ఉన్నాడు అని చెప్పి ఇంక గట్టి కేకలేస్తుంది, యేసు నన్ను కరుణించు నన్ను కరుణించు అంటే వీళ్ళు అంటారు, బోధకుడా మేము చెప్పాం ఆమె వెళ్ళ అట్లా అరుస్తూ ఉంటే మాకు ఇరిటేట్గా ఉందయ్యా, కొంచెం చెప్పాముకి అనగానే ఈయన వెనక్కి తిరిగి అన్నాడు, పిల్లల రొట్టె పిల్లలకి, కుక్క పిల్లలకి వేడి యుక్తం కాదన్నాడు. నామంటది, యజమాని బల్ల మీద నుంచి పడిన రొట్టె ముక్కలైనా ఏరుకోవడానికి నాకు అర్హత ఉంది కదా. హల్లెలూయా. ఆమె విశ్వాసాన్ని చూసి, ఆమె అన్యురాలైనా కానీ, ఆమె యూదేతరురాలైనా కానీ, ఆమె ఇశ్రాయేలు కాకపోయినా కానీ, ఆమె దేవుని కుమార్తె కాకపోయినా కానీ ఆమెను దేవుడు దీవించాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. నువ్వు నేను అలా కాదు, వాగ్దానం చేత రక్షించబడ్డాం. ఆమెను చెప్పండి. హల్లెలూయా. యేసు రక్తం చేత కడగబడి, ఆత్మతో ముద్రించబడి, దత్తపుత్రులుగా స్వీకరించబడ్డాం. హల్లెలూయా. నేను సొంత కొడుకుని. దేవుడు అంటాడు, నాకు సొంత పిల్లలు ఉన్నారు ఇశ్రాయేలు, వాళ్ళకే ఆస్తి అంతా ఇద్దాం అనుకుంటున్నా, నీకేదో కొంచెం ఇస్తానంటే కుదరదు. నువ్వు దత్త తీసుకున్నావు కాబట్టి వాళ్ళకి నాకు శీర్షకం ఇవ్వాల్సిందే. ఆమేన్. కడుపును పుట్టిన పిల్లోడికి ఎంత అధికారం ఉందో, నువ్వు దత్తత తీసుకుని పిల్లోడికి కూడా నీ మీద అంతే అధికారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ధైర్యంగా పాడండి. తండ్రి ఆస్తి పిల్లలకు సొంతం,
ఆ పిల్లలు ఇశ్రాయేలు కదా, యేసు కుమారుడిని నేనే అని చెప్తాం. హల్లెలూయా. యేసు కుమారుడు అయితే యేసు దగ్గర ఏమైతే ఉన్నాయి అన్ని నీవే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన ఆస్తి మొత్తం నీదే, ఆయన సింహాసనం మొత్తం నీదే, నిత్య జీవం మొత్తం నీదే, జీవార్థమైన ప్రతిఫలం నీదే, ఆరోగ్యం నీ సొంతం, ఆశీర్వాదం నీ సొంతం, నెమ్మది నీ సొంతం, నీకేది కొదువై ఉండదు. సర్వ సమృద్ధి, విస్తారత, దీవెన. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపడదాం. గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా గట్టిగా విజయవాడ చప్పట్లు. హల్లెలూయా. అందరూ కొంచెం కదులుతూ అటు ఇటు అందరూ కదలాలి. పిల్లల రొట్టె పిల్లలకే, పిల్లల రొట్టె పిల్లలకే, పిల్లల రొట్టె పిల్లలకే, పిల్లల రొట్టె పిల్లలకే. తండ్రి ఆస్తి పిల్లలకు సొంతం, యేసు కుమారుని నేనే కదా. తండ్రి ఆస్తి పిల్లలకు సొంతం, యేసు కుమారుని నేనే కదా. బాధలిక ఉండవు, వ్యాధులిక ఉండవు, వ్యాధులిక ఉండవు, బాధలిక ఉండవు. పిల్లల రొట్టె, పిల్లల రొట్టె, పిల్లల రొట్టె, పిల్లల రొట్టె. తండ్రి ఆస్తి పిల్లలకు సొంతం, యేసు కుమారుని నేనే. తండ్రి ఆస్తి పిల్లలకు సొంతం, యేసు కుమారుని నేనే. యేసు కుమారుడు నువ్వే, యేసు కుమార్తెవు నువ్వే. తండ్రి ఆస్తి పిల్లలకు సొంతం, యేసు కుమారుని నేనే కదా. తండ్రి ఆస్తి పిల్లలకు సొంతం, యేసు కుమారుని నేనే కదా. బాధలిక ఉండవు, వ్యాధులిక ఉండవు, రోగమిక ఉండదు, కష్టమిక ఉండదు. పిల్లల రొట్టె, పిల్లల రొట్టె పిల్లలకే, పిల్లల రొట్టె పిల్లలకే, పిల్లల రొట్టె పిల్లలకే. తండ్రి ఆస్తి పిల్లలకు సొంతం, యేసు కుమారుని నేనే కదా. తండ్రి ఆస్తి పిల్లలకు సొంతం, యేసు కుమారుని నేనే కదా. బాధలిక ఉండవు, వ్యాధులిక ఉండవు, బాధలిక ఉండవు, వ్యాధులిక ఉండవు. పిల్లల రొట్టె, పిల్లల రొట్టె, పిల్లల రొట్టె, పిల్లల రొట్టె. ఆరాధన, ఆరాధన, అందుకే ఆరాధన, 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 అందుకే ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. పొందుకోండి, పొందుకోండి. అభిషేకం, అభిషేకం గాడిని విరగొట్టుగాక, అభిషేకం అద్భుతాలు చేయనుగాక, అభిషేకం మిమ్మల్ని సమృద్ధిలోకి నడిపించునుగాక, అభిషేకం నీ పాప జీవితాన్ని పరిశుద్ధతగా మార్చునుగాక, అభిషేకం నిన్ను పైకి లేపునుగాక, అభిషేకం నిన్ను విప్లవాత్మకంగా మార్చునుగాక, అభిషేకం నీ కుటుంబాన్ని కట్టునుగాక, నిన్ను సేవలో ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళునుగాక. యేసు నామములో కిరాల రబ
పొందుకో. ఫ్రెష్ అనాయింటింగ్, ఫ్రెష్ అనాయింటింగ్. రిసీవ్, రిసీవ్. ఓ పొందుకోండి, పొందుకోండి. రిసీవ్. రిసీవ్. పొందుకోండి, పొందుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడే హీల్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్. యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ప్రతి నొప్పి, ప్రతి వ్యాధి శరీరాన్ని నుంచి బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ యేసు నామములో బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. లివర్ ఇన్ఫెక్షన్స్ యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఓ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఓవర్ వెయిట్ యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. నాయనా ఆ సైనస్, మైగ్రేన్ యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే స్వస్థత కలుగును గాక. నాయన కాళ్ళల్లో ఉన్న నొప్పులు, ఆ నీ పెయిన్స్, ఆ యొక్క ఆర్థరైటిస్ యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆ యొక్క నా ప్రభువా నాయన కణుతులు, గడ్డలు కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాను. నేను బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు. ఇప్పుడే అద్భుతం జరగబోతా ఉంది, జరుగుతూ ఉంది. హల్లెలూయా. యేసు నామములో ప్రతి నొప్పి, నడువున పేసునాలు బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ యేసు నామములో ప్రతి నొప్పి బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. నరాలకి సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థ కలుగును గాక. యేసు నామములో అద్భుతం జరుగును గాక, యేసు నామములో అద్భుతం జరుగును గాక. యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం. యేసు నామములో స్కిన్ డిసీజెస్ కొన్ని దేవుడు చూపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. స్కిన్ డిసీజ్ ఎవరికో స్కిన్ డిసీజ్ ఉంది. ఆ స్కిన్ డిసీజ్ చేత బాధపడుతున్నారు, చర్మ సంబంధమైన వ్యాధి చేత బాధపడుతున్నారు. ఇప్పుడే నీకు స్వస్థత వస్తూ ఉంది, ఇప్పుడే నీకు స్వస్థత వస్తూ ఉంది. యేసు నామములో స్కిన్ డిసీజ్ తొలగిపోవును గాక. ఆ శరీరాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి శరీరాన్ని నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగును గాక. మంత్ర ప్రయోగాలు యేసు నామములో తొలగిపోవును గాక. చేతబడి శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. యేసు నామములో ఓ చిల్లంగి శక్తులు లయమైపోవును గాక. ఓ దయ్యపు శక్తులు లయమైపోవును గాక. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. యేసు నామములో కృప కలుగును గాక. అల్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క జీవితంలో వెలుగు కలుగ చేయును గాక. యేసు నామములో ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, ప్రమోషన్స్ లేని వారికి ప్రమోషన్స్ యేసు నామములో ఇప్పుడే ప్రమోట్ చేయండి. నీ ప్రజల్ని ప్రమోట్ చేయండి, ఆధ్యాత్మికంగా ప్రమోట్ చేయండి, శారీరకంగా ప్రమోట్ చేయండి, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయండి, ఆత్మలో వర్ధిల్ల చేయండి. కృప చూపించండి నాయన. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అద్భుతం జరుగును గాక. యేసు నామములో ఇప్పుడే హల్లెలూయా. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.